ఊబర్ ఓలాకు కేంద్రం నోటీసులు. ఆండ్రాయిడ్ ఐఓఎస్లకు వేర్వేరు ఛార్జీల వసూలే కారణం. స్మార్ట్ ఫోన్ ఖరీదును బట్టి రైడ్ ఛార్జీలో తేడాల గుర్తింపు. కస్టమర్ల నుంచి వెలువెత్తున్న ఫిర్యాదులు కంపెనీలు స్పష్టమైనటువంటి వివరణ ఇవ్వాలని ఆదేశం అంటూ చూస్తా ఉన్నాం. సో చూడండి, ఆండ్రాయిడ్ వాడే వాళ్ళకు ఒక రేటు, అటు ఐఫోన్ వాడే వాళ్ళకు ఒక రేటు, ఈ విధంగా దందా చేస్తున్నారు ఓలా ఊబర్ అని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం క్యాబ్ సేవలు అందించే ఓలా ఊబర్ కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. క్యాబ్ సర్వీసులు బుక్ చేసుకునేందుకు ఉపయోగించే మొబైల్ మోడల్ను బట్టి రైడింగ్ ఛార్జీలు విధిస్తున్నట్లు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆ అంశంపై ఇటీవల కాలంలో వినియోగదారుల నుంచి భారీగా ఫిర్యాదులు అందాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆండ్రాయిడ్ ఐఓఎస్ మాత్రమే కాకుండా స్మార్ట్ ఫోన్ ఖరీదును బట్టి ఛార్జీల్లో తేడా ఉన్నట్లు కొందరు కస్టమర్లు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి స్పష్టమైనటువంటి వివరణ ఇవ్వాలని రెండు కంపెనీలకు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మరోవైపు కొంతమంది ఒకే దూరానికి ఇరు కంపెనీలు వేర్వేరు మొత్తాల్లో ఛార్జీలు విధిస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. ఇండియా కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ సైతం దీనిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఒకే రకమైనటువంటి సర్వీస్కు రెండు రకాల ధరలు ఎలా నిర్ణయించారనే దానిపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. కస్టమర్లపై విధించే ఛార్జీలో పారదర్శకత తీసుకునేందుకు సమగ్రమైనటువంటి వివరణ కావాలని నోటీసులో పేర్కొంది. ఇటీవల ఓ కస్టమర్ ఊబర్ కంపెనీ ఫోన్ మోడల్ బట్టి కాకుండా అందులోని బ్యాటరీ పర్సెంటేజ్ ఆధారంగా ఛార్జీల వ్యత్యాసాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వ్యవహారంతో మరింత చర్చకు వచ్చింది. పలు ఆండ్రాయిడ్ ఐఓఎస్ ఫోన్ల ద్వారా పరిశీలించిన తర్వాత కూడా దీన్ని నిర్ధారించినట్టు సదరు వినియోగదారుడు పోస్టులో స్పష్టం చేశారు. వినియోగదారుల నుంచి దోపిడీని ప్రభుత్వం ఏమాత్రం సహించదని సమగ్ర విచారణ జరిపి వీలైనంత త్వరగా నివేదిక సమర్పించాలని సిసిపిని ఆదేశించినట్టు వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. ఊబర్ ఓలా ఈ రెండు కంపెనీలు కూడా ఇప్పుడు ప్రజల యొక్క రవాణాను సులభతరం చేస్తున్న విషయం అందరూ కూడా తెలిసిందే. దీనిలో ఫోన్ను బట్టి మన యాప్ ఓపెన్ చేయగానే ఒక ఐఫోన్ అయితేనే ఒక రేటు, ఆండ్రాయిడ్ అయితే ఒక రేటు, బ్యాటరీ పర్సెంటేజ్ తక్కువగా ఉంటే ఒక రేటు, ఇలా చాలా రకాల బాదుతూ ఉన్నారు. ఇది మాత్రం ఇది ఖచ్చితంగా చట్టాలు సరిగా ఉంటే ఇవి వినియోగదారులు ఇట్లా దోచుకోవు. వాటికి సరైనటువంటి క్లియరెన్స్ లేదు కాబట్టి ఈ విధమైన పరిస్థితి వచ్చింది చాలా స్పష్టంగా మనం చెప్పొచ్చు.